తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. కర్కాటక లగ్నం వారి కనుక మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళ గుణగణాలు ఏంటి? ప్రత్యేకించి కర్కాటక లగ్నం వారికి ఏ ఏ విషయాలలో బాగా కలిసి వస్తుంది అంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాసుల గురించి మాట్లాడడం, నక్షత్రాల గురించి మాట్లాడడం, మీ దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు కావచ్చు, పూజలు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి కనిపించింది, అప్పుల బాధ ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం మేము బయటపడడానికి దారి దొరికింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా చాలామంది జాతకరీత్యా మనం వెళితే స్పిరిచువల్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు, డెఫినెట్గా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుందని చాలామందికి తెలియదు. మన ఈ ఎపిసోడ్స్ వాళ్ళ దాకా రీచ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ లగ్నాల వాళ్ళు ఉంటుంటారో, ఎస్పెషల్లీ కర్కాటక లగ్నం వారికి ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది అంటారు? సో ముందుగా రాశి వేరు, నక్షత్రం వేరు అనే విషయం మీద నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పానండి. లగ్నం కూడా వేరు. ఈ లగ్నం అనేటువంటిది పుట్టినటువంటి సమయం ఆధారంగా, సూర్య ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో ఒక్కొక్క లగ్నం ఆధారంగా వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుందని మనం అంచనా వేయొచ్చు, బ్లూ ప్రింట్ తీయచ్చు. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. సో వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది, వాళ్ళ జీవితంలో ఎన్ని రాబోతున్నాయి అనేటువంటిది అన్నీ కూడా జాతకంలో లగ్నం ఆధారంగానే జరుగుతుంది. సో ఇక్కడ కర్కాటక లగ్నం మనం తీసుకుంటే, కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అవుతాడండి. సో ఈ చంద్రుడు కర్కాటక లగ్నానికి అధిపతి అవుతాడు కాబట్టి జనరల్గానే వీళ్ళు చూడడానికి చాలా అందంగా, చాలా ఇన్నోసెంట్ పీపుల్, చాలా గ్లామరస్గా ఫెయిర్ కలర్తో, కర్కాటక లగ్నం జాతకు చాలా ఫెయిర్ కలర్తో ఉంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. మదర్ సైడ్ పీపుల్ అంటారు కదా, తల్లిదండ్రుల చాటు బిడ్డ అంటే ఇంకా ఫ్యామిలీకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళ ఫేస్లో కూడా అంటే చాలా అమాయకంగా, చాలా అందంగా, ఇంకా ట్రాన్స్పరెంట్ పీపుల్ అని చెప్పచ్చు. మా బయట లోపల ఇంకేం ఉండదు, అంతా ఒకటే. సో ఆ రకమైనటువంటి పీపుల్ పర్సనాలిటీ ఈ కర్కాటక లగ్న జాతకులు. సో మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఫ్యామిలీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడము, సేఫ్ సైడ్లో ఉంటారు. ఇంకా రిస్క్ ఏమీ తీసుకోకుండా చాలా సేఫ్ సైడ్లో ఉండడము ఈ కర్కాటక లగ్న జాతకులకి చాలా పెట్టింది పేరు. ఇక చూస్తే 2వ స్థానం వీళ్ళకి విద్యాస్థానం రవి అవుతాడు కాబట్టి చిన్న వయసు నుంచే వీళ్ళని ఒక సోల్జర్లా తయారు చేయాలి. సోల్జర్ అంటే ఆర్మీకి పంపమని కాదు, పర్ఫెక్ట్గా వీళ్ళని డిజైన్ చేయగలిగితే వీళ్ళు విద్య విషయంలో చాలా టాప్లో ఉంటారు. చిన్నప్పటి నుంచి నారాయణ 1-1-1-1 వస్తే చూసారా, ఆ టైపులో ఉండేటువంటి ర్యాంకర్స్ అందరూ కర్కాటక లగ్నం వాళ్ళే. మెరిట్ స్టూడెంట్స్, మేధస్సు అనేది విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. సో ఆ రకంగా వీళ్ళని తీర్చిదిద్దగలగాలి, వీళ్ళకి ఇది ఉండాలి. లేకపోతే ఇంట్లోనే ఉండడానికి ఇంట్రోవర్ట్గా, ఎమోషనల్ పీపుల్ లాగా, సెన్సిటివ్ పీపుల్ బాగా చెప్పాలంటే. సో అక్కడే ఆగిపోకుండా వాళ్ళని ఒక గైడెన్స్ ఇచ్చి పైకి లాగగలిగితే ఒక టాప్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు విద్య విషయంలో. అండ్ మాట్లాడేది కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బుల్లెట్లు వచ్చినట్టు వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి మాటలు. అంటే ఏది కూడా ఆఫ్ సబ్జెక్ట్ ఉండదు, అంతా కూడా ప్యూర్ సబ్జెక్ట్. ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. సో ఒక పర్ఫెక్ట్ లాయర్ లాగా, ఒక అడ్వకేట్, ఒక జడ్జి అవ్వచ్చు. అంటే వీళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది, ఆ స్థాయికి వెళ్తారు కూడా. వాల్యూ, చాలా వాల్యూ ఉంటుంది వీళ్ళ మాటకు, ఒక వాల్యూ. వీళ్ళు ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. వీళ్ళ 10 మంది మధ్యలో సమాజంలో కూడా ఈయన ఒక మాట చెప్పారంటే అవుతుంది, ఒక పెద్ద మనిషి తరహా ఆ రకంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, వీళ్ళు పనిచేసే చోట కొలీగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మేబీ జెలస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే శత్రువుల వల్ల అవ్వచ్చు. సో ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా న్యూరో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా వీళ్ళు బంధువులకి, ఇందాక చెప్పాను ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అన్నాను కదండి, వాళ్ళ కోసం త్యాగం చేయడం, జీవితంలో వాళ్ళ డబ్బుల్ని, శ్రమని, పనిని, కష్టాన్ని, ప్రయత్నాన్ని, ఎఫర్ట్స్ని, విలువల్ని, ఎనర్జీని, ప్రతి దాన్ని ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తూనే ఉంటారు ఈ కర్కాటక లగ్నం వాళ్ళు. సో ఆ విషయం పక్కన పెట్టుకోవాలి. కాస్త మీకంటూ కాస్త ఒక అడుగు ముందుకు వేయగలిగితే, ఒక ఆలోచన పెట్టగలిగితే విపరీతంగా మీకు బాగుంటుంది. ఎందుకంటే 12th హౌస్ బుద్ధుడు అవుతాడు కాబట్టి అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండి వీళ్ళకి. తప్పదు కానీ వీళ్ళు అలా చేస్తూనే ఉంటారు. బానిసలాగా సేవ, కుటుంబం కోసం సేవ, బంధువుల కోసం సేవ, ఫ్రెండ్స్ కోసం సేవ. ఒక్కొక్కరు ఉంటారండి ఫ్రెండ్స్లో, నీకు ఏదైనా కష్టం వచ్చిందా, ముందు వెళ్ళిపోయి నేనే ఉన్నాను, నేను చూసుకుంటాను, ముందు హామీ ఇచ్చేస్తారు. హామీ ఇచ్చేసి వీళ్ళ దగ్గర లేకపోయినా పక్కోడి దగ్గర అప్పు తీసుకుని మరి ఇచ్చేస్తారు. అతి మంచితనం ఉంటుంది ఉందండి. సో ఆ రకంగా వీళ్ళు మోసపోతుంటారు. సో కర్కాటక లగ్నం వాళ్ళు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి 4th అండ్ 11th లార్డ్ వచ్చేసి శుక్రుడు. సో వీళ్ళకి
పెళ్ళైన తర్వాత కూడా అంటే మంచి ఫ్యామిలీ అండి. అంటే మీకు 2 ఉంటాయి ఇక్కడ. ఏంటనంటే కర్కాటక లగ్నం వాళ్ళు బోత్ సైడ్స్ ఉంటారు. ఒకటి కర్కాటక లగ్నం వాళ్ళకి పెళ్ళైన తర్వాత కాస్త ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి. మ్యారీడ్ లైఫ్‌లో ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అదే విధంగా కర్కాటక లగ్నం వాళ్ళకి పెళ్లి కాకముందు పెళ్లి అవ్వడానికి కాస్త సమస్యలొస్తాయి. సో, 2 విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి అనేటువంటి అంశంలో కర్కాటక లగ్నం వాళ్ళు సఫరింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే శని అవుతాడు కాబట్టి కాస్త ఎందుకు చేసుకున్నానురా నాయనా అనేటువంటి అంశం కనబడుతూనే ఉంటుంది. అదే విధంగా అష్టమాధిపతి కూడా శని అవుతాడు. సో, కర్కాటక లగ్నం వాళ్ళు జనరల్‌గానే దీర్ఘాయుష్షు. అంటే ఫుల్ కంప్లీట్‌గా 84 పైనే బ్రతుకుతారు. ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అంశం ఏమిటంటే, సో, ఇక్కడ 4థ్ అండ్ 11థ్ లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి మంచి లగ్జూరియస్ లైఫ్ అవ్వచ్చు. తర్వాత మంచి హౌస్ కట్టడం అవ్వచ్చు. అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో మంచి రాణింపు ఉండడం అవ్వచ్చు. జాబ్ కాకుండా బయటకొస్తే. అదే విధంగా వీళ్ళకు ఉండేటువంటి పరిచయాల వల్ల 11థ్ లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి జీవితంలో వీళ్ళని ఒక ఆడవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళైతే అత్తగారు. పెళ్ళైన తర్వాత అత్తగారు వీళ్ళని పైకి లాగడము. అంటే ఏదో మాట సాయం చేయడం. వీళ్ళకి సహాయం పొందినట్టు కూడా వీళ్ళకి తెలీదు. ఆ రకంగా వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సహాయం పొందుతారు వీళ్ళు. ఎందుకంటే శుక్రుడు మంచి లాభకారుడు అవుతున్నాడు కాబట్టి. సో, ఆడవాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని వాళ్ళకి మీరు ఎక్కువ విలువ ఇవ్వగలిగితే మీ మీ సర్కిల్‌లో ఉండేటువంటి ఆడవాళ్ళ వల్ల మీరు చాలా లాభపడతారు. అదే విధంగా మీకు 6థ్ అండ్ 9థ్ లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి ఎవరైనా సరే కర్కాటక లగ్నం వాళ్ళు కాస్త లావుగా ఉన్నవాళ్ళుంటారు. సో, వాళ్ళు ఒబేసిటీ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్ అండి. ఈ 3 విషయాల్లో కర్కాటక లగ్నం వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతారు. అదే విధంగా డయాబెటిస్. ఎందుకంటే గురుడు అవుతాడు. మళ్ళీ అక్కడ ఈ శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా డయాబెటిస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది కామన్ కానీ చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. అదే విధంగా సప్తమ, అష్టమాధిపతి శని. సో, మ్యారీడ్ లైఫ్‌లో ఇష్యూస్‌ని కనుక దాటాలి అనుకుంటే వీళ్ళ జాతకంలో ఇండివిడ్యువల్ జాతకంలో శని బాగున్నాడనుకోండి. ఏ మంచి ప్లేస్‌మెంట్‌లో ఉన్నాడనుకోండి శని. ఉదాహరణకి ఏ లగ్నంలో ఉన్నాడనుకోండి కాస్త పర్వాలేదు. ఆడవాళ్ళకైతే ఇబ్బందే. కానీ మగవాళ్ళకి కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకైతే మేజర్‌గా కర్కాటక లగ్నం పుట్టిన ఆడవాళ్ళకి సప్తమ స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులుంటాయి. సో, డైవర్స్ అవ్వచ్చు, విడిపోవడం అవ్వచ్చు, గొడవలు ఆడుకోవడం, విభేదాలు, ఆర్టిఫిషియల్ రిలేషన్‌షిప్ ఏముండదు అక్కడ లోపల. సో, ఆ రకంగా ఇబ్బందులుంటాయి. అదేవిధంగా సంతానపరంగా వీళ్ళకి అత్యున్నతమైనటువంటి రాజయోగం సంతానం వల్ల కలుగుతుందండి. పంచమ, దశమాధిపతి కాబట్టి సంతానం కర్కాటక లగ్న స్త్రీలకి ఎస్పెషల్‌గా అబ్బాయి పుట్టాడనుకోండి, ఆ అబ్బాయి వల్ల విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఆ అబ్బాయి చిన్న వయసు నుంచే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. అమ్మాయిలకే కాదు అబ్బాయికి కూడా. విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, ఆ అబ్బాయి వల్ల కుటుంబానికి మంచి పేరు తీసుకురావడము. ఆ అబ్బాయి ఏ జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే ఇంకా చాలా అచ్చొస్తుంది. అంటే కలిసొస్తుంది బాగా వీళ్ళకి విపరీతంగా. సో, జ్యేష్ఠ నక్షత్రం, సర్వదోష నక్షత్రము పుట్టిన తర్వాత కొన్ని శాంతులుంటాయి. అవి చేసుకోవాలి. అదే విధంగా ఈ కర్కాటక లగ్నం వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశము అష్టమ స్థాన అధిపతి శని అయ్యాడు. ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ కానీ, యాంగ్జైటీ కానీ, మానసిక ఒత్తిడి కానీ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్‌లో చెప్పాను కదండీ! బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అంటే ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఇంట్రోవర్ట్ మైండెడ్ తర్వాత ఎమోషనల్, సెన్సిటివ్ పీపుల్ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం వల్ల లోపల లోపల చాలా దుఃఖం అనేది ఉంటుంది. లోపల చాలా ఇబ్బంది పడతారు. సో, దాన్ని మీరు ఓవర్‌కమ్ చేయాలి. అది మీలో ఉండేటువంటి ఒక చిన్న లోపము. సో, మీరంత బాధపడడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి దాన్ని ఓవర్‌కమ్ చేయగలిగితే, బయటికి రాగలిగితే దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. సుదర్శన హోమం చేసుకోండి. శని అధిపతి అవుతాడు కాబట్టి శనికి ప్రతినిత్యము మీరు స్తోత్రం చదవడం కానీ, పారాయణ చేయడం గాని చేస్తే దాని నుంచి బయటకొస్తారు. అండ్ లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి శివారాధన. ఇవి చేసుకోవడం వల్ల చాలా ఊరడింపు. అంటే మానసిక ప్రశాంతత వీళ్ళకి కావాలి. మెయిన్‌గా. ఆ ప్రశాంతత కావాలంటే కొన్ని రకాల మెడిటేషన్స్ అవ్వచ్చు, ప్రశాంతంగా ఉండడం అవ్వచ్చు, కొన్ని రకాల మోటివేషనల్ క్లాసెస్ అవ్వచ్చు. ఈ రకంగా ఏదో ఒక ఎనర్జీని పట్టుకొని వీళ్ళు ముందుకెళ్ళగలిగితే చాలా బావుంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే కర్కాటక లగ్నం వాళ్ళు ఓవర్‌గా బేసిక్‌గా చెప్పాలంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది వీళ్ళకి. జీవితం ఎక్సలెంట్ అండి. వీళ్ళు ఎవరికీ హాని చేయరు. ఇంకా వీళ్ళే నష్టపోతారు, మోసపోతారు, అవమానపడతారు. అన్నీ వీళ్ళకే బాణాల్లా గుచ్చుకుంటాయి తప్ప వీళ్ళు ఒక రకమైనటువంటి ట్రాన్స్‌పరెంట్ పేపర్ లాంటి వాళ్ళు. అంటే ఏముండదు పాపం. బ్లాంక్ అంతే. మంచి, మంచి. చెడు, చెడు అంతే. ఏముండదు.
సో, ఆ రకంగా ఉన్నటువంటి వీళ్ళ జీవితం ఎక్సలెంట్‌గా ఉండాలనుకుంటే కొన్ని రకాల పరిహారములు అంటే ఎలా అంటే జాతకం చూసాక తెలుస్తుంది. సో, మనం బేసిక్‌గా చెప్పినా సరే అది అంత పని చేయకపోవచ్చు. సో, జాతకం చూసాక లగ్నాధిపతి ఎక్కడున్నాడు, షష్టాధిపతి ఎక్కడున్నాడు, ఏ ఆరోగ్య సమస్యలున్నాయి ఏంటో మనం ఈజీగా చెప్పేయొచ్చు ఓకే. టకటకమని. సో, దాన్ని బట్టి పరిహారం ఒకటిచ్చి ఈ మంత్రం చదువుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మొదట్లో చెప్పినట్టుగా రుణ బాధలైనా ఏమైనా సరే వెంటనే తీరిపోతాయి. చాలా మందికి ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటుంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటుంటాయి. సో, ప్రతిదానికి పూజ ఉంటుంది, పరిహారం ఉంటుందని మనం చెప్తూ ఉంటుంటాం. ఇప్పటిదాకా మీ దగ్గరకొచ్చి జాతకం చెప్పించుకున్న వాళ్ళు, దాని తర్వాత దాని పరిహారం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పాజిటివ్ జరిగింది ఉంది. ఒక వే కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎవరైనా మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆస్తి వివాదాలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నాము, కుటుంబ కలహాలున్నాయి, రిలేషన్‌షిప్‌లో మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుతుంటారు. సంతానానికి సంబంధించి తరచుగా ఇబ్బందులు చూస్తూ ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళకి జాతకరీత్యా మనం చూసిన తర్వాత పరిహారాలు ఇవ్వొచ్చా? జాతకరీత్యా ఏదైనా సరే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం మన పురాతన గ్రంథాల్లో తీసుకున్న, లేదా మన జాతకాల్లో చూసుకున్న, శాస్త్రంలో చూసుకున్న ఉంది అంటారా పరిష్కారాలు? ఉందండి. తప్పకుండా. ఎందుకనంటే ఇది కర్మ. మనం కర్మ ఏదో జన్మలో ఏదో కర్మ చేశాం కాబట్టి ఇక్కడ ఈ దోషాలన్నీ బాధపడుతున్నాం. సో, అందరికీ జాతకంలో దోషాలుంటాయని కాదు. కర్కాటక లగ్నంలో ఎక్సలెంట్ పీపుల్ బిజినెస్‌వేత్తలు ఉన్నవాళ్ళున్నారు. కొన్ని రకాల డబ్బులు విపరీతంగా సంపాదించిన వాళ్ళున్నారు. సర్వరోగాలతో బాధపడేవాళ్ళు ఉన్నారు. బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ జాతకం అండి. ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. రోగ జాతకమా, బాధక జాతకమా, లేకపోతే భోగ జాతకమా అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ముందడుగు వేయాలి. మీకు విపరీతమైన దోషాలున్నాయంటే మీరు రుణాలనేవి చాలా ఉన్నాయి. అంటే చాలామంది ఎవరో బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వాటిని పూజల రూపంలో ఆగామి కర్మ అని శంకరాచార్యులు ఏదైతే చెప్పారో దాని ఆధారంగా పూజలు చేసుకొని పరిహారం చేసుకోవాలి. ఏ పూజ పడితే ఆ పూజ కాదు. కొన్ని పర్టిక్యులర్‌గా ఉంటాయండి. పాశుపతాలు అవి ఉంటాయి. వాటి ఆధారంగా చేసుకుంటే వెంటనే అవి పోతాయి. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.